యా, అందరికీ నమస్కారం. సార్, ఇది ఎనర్జీకి సంబంధించి పిఎం సూర్య గారు, అలాగే కుసుమ్, రీవ్యాంప్ ఆర్డిఎస్ఎస్ స్కీము, సిబిజీ ఇలాగా కలెక్టర్స్తో మాకు ఉన్న ఇష్యూస్ గురించి ఈ ప్రజెంటేషన్ తయారు చేయడం జరిగింది. సో దీనికంటే ముందుగా ఇప్పుడు ఉన్న పవర్ సప్లై పొజిషన్ గురించి ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రీఫ్. ఇప్పుడు మనకు డిమాండ్ 204 MU ఉంది. దీన్ని రెగ్యులర్గా మేము సప్లై చేయగలుగుతున్నాము. మ్యాక్సిమం టాప్ 3 డిస్ట్రిక్ట్స్ వైజాగ్, వెస్ట్ చిత్తూరు ఎక్కువగా డ్రా చేస్తారు. మామూలుగా బాపట్ల, శ్రీకాకుళం, పల్నాడు తక్కువ ఉంటుంది. మేము ఇప్పుడు ఈ జనవరి నుంచి 214 MU, ఏప్రిల్లో 258 MU, మళ్ళీ జూన్లో 223 MU ఉండొచ్చు అనేది అంచనా వేసుకొని ఆ ప్రకారం ప్లానింగ్ కూడా చేసుకోవడం జరిగింది. సార్, నౌ కమింగ్ టు సూర్య గారు. సార్, ఈ పిఎం సూర్య గారు అనేది ఇట్ ఈస్ ఏ నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ ఏ డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్. సార్, ఈ సూర్య గారి ప్రోగ్రాంలో దాదాపు ఒక 1 crore హౌసెస్కి మనకు సోలార్ రూఫ్ టాప్ పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఇది డిమాండ్ డ్రివెన్. మన దగ్గర ఇప్పటివరకు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వీటిని కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ఇప్పటివరకు మన దగ్గర 6,39,269 మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఈ అప్లికేషన్స్లో 77,000 అప్లికేషన్స్ ఆల్రెడీ పోర్టల్లో కూడా కంటిన్యూషన్ అయ్యాయి. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి దీన్ని మనము వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఇన్స్టలేషన్. ఈ ఇన్స్టలేషన్ చేయకపోతే ఈ డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రాంలో ఏమవుతుందంటే మనం రిజిస్టర్ చేసుకోవచ్చు, కానీ రిజిస్టర్ చేసినవన్నీ కంటిన్యూస్గా మనం ఇన్స్టాల్ చేస్తేనే వాళ్ళకు బెనిఫిషరీస్కి కూడా బెనిఫిట్ వస్తుంది, అలాగే మనకు స్టేట్కి కూడా బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో ప్రతి కిలోవాట్కు మనకు ఒక 30,000, ఫస్ట్ కిలోవాట్కు 30,000, సెకండ్ కిలోవాట్కు 30,000, మొత్తం 60,000. ఒకవేళ 3 kilowatts తీసుకుంటే ఇంకొక 18,000, టోటల్ 78,000 విల్ బీ ద బెనిఫిట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ 3 kilowatt రూఫ్ టాప్ స్పేస్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆల్మోస్ట్ ఎస్సీలందరినీ మీరు కంటిన్యూస్గా రివ్యూ చేస్తున్నారు. దీన్ని అంటే డే టు డే బేసిస్ రివ్యూ చేసి ఎంత తొందరగా వీలైతే మనం అంత తొందరగా ఏదైతే రిజిస్టర్ అయ్యాయో వాటిని మనం పోర్టల్లోకి తీసుకెళ్ళడం, వాటి నుంచి లోకల్గా మాట్లాడి అప్లికేషన్ ఇన్స్టలేషన్ కంప్లీట్ చేయడం, ఇది ఇంపార్టెంట్. రిక్వెస్ట్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ ప్లీజ్ కైండ్లీ రివ్యూ దిస్ ఆన్ ప్రయారిటీ బేసిస్, బికాజ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సార్, ఈ రెగ్యులర్ ప్రోగ్రామే కాకుండా అది నెక్స్ట్ స్లైడ్స్లో విల్ ఎక్స్ప్లెయిన్. యాజ్ ఫర్ యాజ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ కన్సర్న్డ్, దిస్ ఈస్ ద స్టేటస్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. టోటల్గా స్టేట్లో 6,39,269, మనకి ఇప్పటికే 25,27,00,000 ఈ ఇన్స్టాల్ అయ్యాయో, ఇన్స్టలేషన్ వాటికి సబ్సిడీ కూడా రావడం జరిగింది. కాబట్టి మనం ఎన్ని తొందరగా ఇన్స్టాల్ చేసుకుంటా పోతే అంత సబ్సిడీ వస్తుంది. దీనికి బ్యాంక్ లింకేజ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ కట్గా బ్యాంక్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే ఎస్ఎల్బిసిలో కూడా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్స్, ఎస్సీస్ ఆర్ మానిటరింగ్ దిస్, కలెక్టర్స్ని కూడా మానిటర్ చేయమని కోరుతున్నాం. నెక్స్ట్ స్లైడ్. తర్వాత రెండవది, ఈ పిఎం సూర్య గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మనము ఈ ఎస్సీ ఎస్టీ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో 20,17,947 మంది ఉన్నారో వీళ్ళందరికీ కూడా రూఫ్ టాప్ సోలార్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దీనికి సంబంధించి మనం ఒక మోడల్ కూడా తయారు చేశాము. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఒక సబ్రెస్కో లాగా యాక్ట్ అవుతుంది. ఆ సబ్రెస్కో లాగా యాక్ట్ అయినప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆ సబ్రెస్కో ద్వారా ఈ యాక్టివిటీ చేయిస్తుంది. ఇక్కడ నా రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఏంటంటే, దయచేసి ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అలాగే ఎస్సీలతో వేసి బెనిఫిషరీస్ అందరినీ ఇమీడియట్గా మనం ఫస్ట్ పోర్టల్లో అప్డేట్ చేస్తే, రిజిస్ట్రేషన్ చేయిస్తే ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ ద విచ్ ఎవర్ ఇస్ ద సబ్రెస్కో టు ఇమీడియట్లీ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ సబ్రెస్కో మోడల్లో బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఏదైతే లోన్ పోర్షన్ ఉంటుందో ఆ లోన్ పోర్షన్ అనేది సబ్సిడీలోంచి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇమీడియట్గా మనం గ్రౌండ్ చేయొచ్చు. దిస్ విల్ బికమ్ ఏ మేజర్ గేమ్ చేంజర్ అవుతుంది. ఒక రకంగా గవర్నమెంట్కి దాదాపు ఏదైతే 20 లక్షల ఈ సబ్సిడీ ఏదైతే ఉందో అది మనకు మిగులుతుంది. పవర్ కూడా తక్కువ కాస్ట్లో వస్తుంది. ఓవరాల్గా స్టేట్లో కూడా మన పవర్ కాస్ట్ తగ్గించేందుకు ఇది ఒకటి అవకాశం ఉంటుంది. కాబట్టి మై రిక్వెస్ట్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ప్లీజ్ కైండ్లీ టేక్ ఇట్ అప్ వెరీ సీరియస్లీ. ఆల్రెడీ బెనిఫిషరీస్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. List is with the distribution companies. Subresco model also has been identified. Only thing now is you review it continuously so that the entire beneficiaries are registered in the portal first. Next please.
దిస్ ఈజ్ రిగార్డింగ్ పిఎం కుసుమ్. ఈ పిఎం కుసుమ్లో 3 స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో మనం ఇంపార్టెంట్గా తీసుకుంటున్నది ఫీడర్ లెవెల్ సోలరైజేషన్. ఇది యాక్చువల్గా ఈ ఫీడర్ లెవెల్ సోలరైజేషన్లో మనం ఒక 3750 మెగావాట్స్, ఒక 5 lakh అగ్రికల్చర్ పంప్స్ని మనము సోలరైజ్ చేయాలనేది ప్లాను. ఇందులో నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1 lakh phase 1 కింద మనకు పర్మిషన్ కూడా ఇచ్చారు. దీనికి దాదాపు ప్రతి మెగావాట్కు మనకు ఒక 1.04 crores మనకు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి VGF వస్తుంది. అంటే దాదాపు మనకు ఈ ఫస్ట్ 1 lakh పంప్ సెట్స్కు దగ్గర ఒక 560 నుంచి 600 కోట్లు మనకు VGF వస్తుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే ప్రతి సబ్స్టేషన్ దగ్గర నియరెస్ట్ ఏవైతే 11 kV ఫీడర్స్ ఉన్నాయో అక్కడ మనం గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ప్రైవేట్ ల్యాండ్స్ కానీ ఐడెంటిఫై చేసి అక్కడ ఒక 0.5 మెగావాట్ నుంచి 5 మెగావాట్ వరకు ఆ నంబర్ ఆఫ్ పంప్స్ ఎన్ని ఉన్నాయో, అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఆ ఫీడర్ లెవెల్లో ఎన్ని ఉన్నాయో చూసుకొని ఆ అగ్రికల్చర్ ఫీడర్ పంప్ సెట్స్ని మనము సోలార్ ప్యానల్స్ ద్వారా ఎనర్జైజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఆల్సో ఏమవుతుందంటే దీని ద్వారా రైతులకు డే టైం కంటిన్యూస్గా మనం పవర్ కంటిన్యూస్గా ఇచ్చేందుకు ఒకటి అవకాశం ఉంటుంది. రెండవది ఓవరాల్గా అగ్రికల్చర్ సబ్సిడీ తగ్గడము, దాంతోపాటు పవర్ కాస్ట్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఇలాంటి వాటికి ముందుకెళ్ళి ఓవరాల్గా పవర్ కాస్ట్ తగ్గాలనేది సార్ చెప్పిన 10 ప్రిన్సిపల్స్లో కూడా పవర్ అండ్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ యాజ్ ఏ సింగిల్ పాయింట్ కింద కూడా ఆ 10 పాయింట్స్లో కూడా ఉంది. కాబట్టి మై రిక్వెస్ట్ ఈజ్ ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ సబ్స్టేషన్ దగ్గర నియర్గా అవైలబుల్ ఉన్నాయో ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఐడెంటిఫై చేశారు. ఇంకొందరు చేయాల్సిన అవసరం ఉంది. అది కంప్లీట్ చేస్తే వీ కెన్ టేకప్ దిస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్లీజ్. మనకు RDSS స్కీమ్ కింద ఆల్రెడీ phase 1 కింద దాదాపు మనం ఒక 11,000 కోట్లతో వర్క్స్ చేస్తున్నాము. దీనికి ప్రతి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ప్రతి దానికి ఒకటి మనం డిస్ట్రిక్ట్ లెవెల్ ఎలక్ట్రిసిటీ కమిటీ మీటింగ్స్ అనేది పెట్టాలి. డిస్ట్రిక్ట్ లెవెల్ ఎలక్ట్రిసిటీ కమిటీ హ్యాస్ బీన్ ఆల్రెడీ నోటిఫైడ్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ ద కన్వీనర్. బట్ అన్ఫార్చునేట్లీ ఇంతవరకు ఎవరు ఎక్కువగా మీటింగ్స్ పెట్టట్లేదు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్లెస్ మనం ఈ మీటింగ్స్ పెట్టి ఆ మినిట్స్ మనం అప్లోడ్ చేసి ఆ PFC REC పోర్టల్స్లో పెట్టకపోతే ఫండింగ్ ఇష్యూ అవుతుంది. కాబట్టి మై రిక్వెస్ట్ టు ద కలెక్టర్స్ ఈజ్ వన్స్ ఇన్ 3 months ఫస్ట్ ఇమీడియట్గా కైండ్లీ ప్లీజ్ స్టార్ట్ కండక్టింగ్ దిస్ district electricity committee meetings. This has to be done on priority basis. Then another important project which is going to generate lot of employment is this compressed biogas plants. ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఏంటంటే బేసిక్గా 2-3 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఏదైతే మన బయో వేస్ట్ ఉందో ఆ బయో వేస్ట్ని మనం దాన్ని కంప్రెస్డ్ బయోగ్యాస్ కింద కన్వర్ట్ చేయడం. రెండవది ఎక్కడైతే కొంచెం మనకి వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో, ఎక్కడ మనకు వాటర్ సప్లై తక్కువగా ఉండే ఆ వేస్ట్ ల్యాండ్స్ను రెగ్యులర్ అగ్రికల్చర్ యూస్కు వాడుకోలేమో అలాంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా నేపియర్ గ్రాస్ కానీ ఇతర బయో వేస్ట్ కింద మనం బయో ఎనర్జీ డెవలప్మెంట్ కోసం వాడుకుంటే దట్ బయో ఎనర్జీ కెన్ బి కంప్రెస్డ్ అండ్ ఇట్ కెన్ బి సప్లైడ్. ఇందులో ఏంటంటే ఒకటి మనం ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం. ఆ పాలసీలో వీఆర్ గివింగ్ సర్టెన్ ఇన్సెంటివ్స్ అండర్ దిస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్. అంతేకాకుండా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్లో ఎవరైతే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉంటారో లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారో హూ కెన్ కలెక్ట్ దట్ బయో వేస్ట్ ఆర్ హూ కెన్ ప్రొడ్యూస్ దట్ బయోమాస్ అండ్ దట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కెన్ గివ్ ఇట్ టు దిస్ కంపెనీస్ హూ కెన్ డెవలప్ కంప్రెస్డ్ బయోగ్యాస్. ఈ రకంగా దాదాపు మనం ఒక 2,25,000 వరకు యాజ్ ఇట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ రూరల్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తెన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గౌరవ ఐటీ మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో రిలయన్స్ వాళ్ళు ముందుకు వచ్చి దాదాపు ఒక 500 ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెడతామంటున్నారు. దగ్గర ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అరౌండ్ 65,000 crores అండ్ ఆల్రెడీ ఈ మంత్లోనే వీఆర్ స్టార్టింగ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఆల్రెడీ ప్రకాశం కలెక్టర్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ us some 3,000 acres of land she has identified and she has also asked us to give advance position. But our request is, I have already written to all the collectors, particularly I have written DO letters to majority of the collectors, not the coastal district collectors, where I think identifying lands will be slightly difficult. But wherever it is possible, large chunks of lands, they are on lease basis only. It is not direct purchase or anything. The policy clearly says there will be a 30,000 per acre lease. In case of government land, it is 15,000 per acre lease.
Since they are all on lease basis, you can identify vast chunks of lands. Actually, I think మనకు ఇటు సైడ్ బాపట్ల డిస్ట్రిక్ట్ అనుకుంటాను, దే హ్యావ్ ఆల్సో ఐడెంటిఫైడ్ సమ్ ల్యాండ్స్. సిమిలర్లీ ఉదయగిరి side also people have identified some lands. So these are the kind of lands which can be identified. We have already identified some districts where vast extents of these grasslands are available. My request to the collectors is please kindly take this as a priority scheme and identify. ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎప్పుడైతే మీరు మా దగ్గర ఈ ల్యాండ్స్ ఉన్నాయి, మీరు ఆ ప్రమోటర్తో మాట్లాడి మాకు అక్కడ పెట్టించండి అంటే విల్ బి వెరీ రెడీ, వెరీ హ్యాపీ టు ఇంప్లిమెంట్ ద స్కీమ్ వెరీ క్విక్లీ. Please be proactive and please identify the lands. So there are certain issues pending with the solar parks. Already మనం ఇంతకుముందు కట్టిన solar parks లో some issues ఉన్నాయి. I don't want to further elaborate on that. Please kindly see that these issues are sorted out. Similarly, ఇప్పుడు మనం తీసుకొచ్చిన పాలసీలో కొత్త సోలార్ పార్క్స్ కానీ కొత్త రెన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ కానీ వీఆర్ క్రియేటింగ్. దానికి సంబంధించి కూడా వీ నీడ్ వ్యాస్ట్ చంక్స్ ఆఫ్ ల్యాండ్స్. That too particularly, majority of these lands will be only on lease basis, so there may not be much criticism also. My request is please kindly identify. Thank you. What is the average cost now, procurement of power this year we are planning? Last year year Sir, last year it was 5 rupee 19 paise, sir. This year we are bringing it down to 4 rupee 80 paise. అంటే roughly around 39 paise in a year. ఈ 6 monthsలో మనం తీసిన ప్లానింగ్ వల్ల ఇట్ ఈస్ కమింగ్ డౌన్ సార్, బట్ ఇట్ ఆల్సో టేక్స్ టైమ్, వీ కెన్ రెడ్యూస్ ఇట్ ఫర్దర్. ఇక్కడ మెయిన్గా అందరికి కూడా క్లారిటీ ఉండాలి. గవర్నమెంట్ యాజ్ సచ్ ఒకటి సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ, బ్యాటరీ, ఇవి న్యూ వెరైటీస్ కింద వస్తాయి, న్యూ ఎనర్జీ జనరేషన్. ట్రెడిషనల్గా మనకు ఉండేటివి థర్మల్, హైడల్ కొంతవరకు ఉన్నాయి. ఇప్పుడు చూసి గ్యాస్ కూడా ఉంది. రాబోయే రోజుల్లో న్యూ ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్. ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ మీరు చూస్తే ఒకటి సోలార్ అన్ని దిక్కల్లా ఉంది, కానీ మన దగ్గర విండ్ ఎనర్జీకి కొద్దిగా కొన్ని రాష్ట్రాల్లో మనం ఒకరం, ఎక్కువ ప్రాధాన్యత ఉండే రాష్ట్రం ఇది. అట్ ది సేమ్ టైం ఏదైతే పిఎస్పి పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ కింద చాలా వరకు మనకు ఇది వస్తుంది, పంప్డ్ స్టోరేజ్. ఇది ఈ 3 ఉపయోగించుకుంటే బ్యాటరీ ఖర్చు తగ్గించే పరిస్థితి వస్తుంది. దిస్ ఈజ్ వేర్ వీఆర్ వర్కింగ్. ఎనర్జీ హబ్ కింద తయారు చేయాలని, అవసరమైతే గ్రీన్ కారిడార్స్ కూడా తయారు చేసి, ఇప్పుడు ఏదైతే వచ్చిందో నిన్న మీరు చూశారు ఎన్టీపీసీ, మొన్న వరదలున్నా కూడా చేయలేకపోయా, ప్రధానమంత్రి వచ్చేవాడు. 2 lakh crores డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ ప్లస్ జెన్కో కలిసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనికి మీరు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి ఇది తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కానీ ఎంత ఫాస్ట్గా మనం చేసి డిమాండ్ క్రియేట్ చేయగలిగితే కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఫ్యూయల్ తగ్గాలి. నిన్న పాలసీలో కూడా ఆప్టిమైజేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ దేనికి వాడుతున్నాం? పెట్రోల్, డీజిల్ వెహికల్స్కి వాడుతున్నాం, అది కూడా తగ్గాలి. తగ్గాలన్నప్పుడు ఆల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కన్వర్ట్ చేయాలి. దానికి పాలసీలో ఒక 5,000 మొత్తం సర్వీస్ స్టేషన్స్ పెట్టాం, ఈవీ సర్వీస్ స్టేషన్స్ పెట్టాం. బ్యాటరీ అంతా కూడా పెట్టి సర్వీసింగ్ చేసి అవన్నీ చేయడానికి. అదే సమయంలో ఇండస్ట్రీ పాలసీలో 30 కిలోమీటర్లు ఇక్కడ ఈ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాం. ఇవి 2 మీరు వర్కౌట్ చేసుకుంటే 100%లో ఇప్పుడు ఈ ఇయర్ ₹5.19 నుంచి ₹4.80 తగ్గించాలని టార్గెట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇయర్కి ఇంకొక 40 పైసలు 30 పైసలు తగ్గించే పరిస్థితి వస్తుంది మినిమం. డిమాండ్ పెంచడం, కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీకి వెళ్ళడం, ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ ఈవీస్ అన్ని కూడా పెద్ద ఎత్తున వెళ్ళడం. దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది, కాస్ట్ తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ ఎనర్జీ హబ్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్, మనకు పోర్ట్లు కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్.
రేపు గ్రీన్ హైడ్రోజన్ ఎక్స్పోర్ట్ చేయాలంటే కాకినాడ, విశాఖపట్నం, అదర్ పోర్ట్స్ ఇవన్నీ కావాలి. ఆ అడ్వాంటేజ్ మనకుంది. ఇది కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు సూర్యఘర్, ప్రతి ఒక్క ఇంటి పైన మీరు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి రావాలి. 20 లక్షల మందికి ఈరోజు మనం ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. ఫస్ట్ ఫేజ్లో ఆ 20 లక్షల మంది కుటుంబాలకు కానీ మీరు సెట్ చేస్తే ఈ సబ్సిడీ ఇవ్వడం తగ్గుతుంది, కొంతవరకు సేవింగ్ అవుతుంది. దాని మీద అవసరమైతే ఒక 70 దగ్గర ఇంత మునిపే మనం విజయానంద్ చెప్పినట్టు మనకు సబ్సిడీ కూడా ఉంది. ఫస్ట్ కిలో వాటికి 30, రెండవ కిలో వాటికి 30, థర్డ్ కిలో వాటికి 18 ఫర్ ఈచ్ ఇండివిజువల్. ఇఫ్ యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ అగ్రిగేటర్ని పెట్టి 78 వరకు కానీ చేయగలిగే పరిస్థితి వస్తే, ఒకవేళ వాళ్ళు వాడుకొని కరెంటు మిగిలింది మనకి ఇస్తే వాళ్లకు డబ్బులు పే చేస్తాం. దిస్ ఇస్ ఏ ఎర్నింగ్ ఫర్ దెమ్. పైన అది కూడా వాళ్ళు పైన పెడతారు, మెయింటెనెన్స్ మనమే చేస్తాం. డెవలపర్ని పెడతాం, డెవలపర్ విల్ మేనేజ్, రెక్టిఫికేషన్ రిపేర్స్ ఉంటే వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేసేదంతా హోస్టింగ్. అదే మరి వాళ్ళ మీటర్కి కూడా కనెక్ట్ చేస్తాం. డిమాండ్ ఏ విధంగా వాళ్ళకి అవసరమైనప్పుడు వాడుకుంటారు, సర్ప్లస్ గ్రిడ్కి ఇస్తారు, వాళ్ళకి అవసరం మళ్ళా తీసుకుంటారు, స్వాపింగ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వేర్ ఎఫెక్టివ్గా మీరు ప్రమోట్ చేయగలిగితే చాలా క్లారిటీ వస్తుంది. ఇది జరగాలి. దీనివల్ల అవసరమైతే ఇప్పుడు కుప్పం మేము ఒకటి మోడల్ ఆలోచించాం, చేయమని చెప్పాం. 100% ఎండ్లకు వెళ్ళిపోయి వాట్ ఈస్ ది పవర్ దే కెన్ యూజ్ ఇట్, అందరికీ వర్తిస్తుంది కాబట్టి 78 యూనిట్స్ వరకు మనం తీసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కాబట్టి ఊరికే పేపర్ మీద కాకుండా ఇది ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఆ బెనిఫిట్ మనకు వస్తుంది. అది రీపేమెంట్ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రీపేమెంట్ వస్తుంది. రెస్కో ఉంది అక్కడ, ఆ రెస్కో పెట్టేసి మొత్తం కంప్లీట్ చేస్తున్నాం. రెండోది దీన్ని ఎంతవరకు తీసుకుపోవడం. రెండోది గవర్నమెంట్ బిల్డింగ్స్, టోటల్గా గవర్నమెంట్కి తగ్గాలంటే పబ్లిక్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని తీయాలి. పంచాయతీరాజ్లో మున్సిపాలిటీస్లో ఎక్కడ ప్లేసెస్ ఉంటే అక్కడ మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే స్ట్రీట్ లైట్స్ కరెంట్ ఛార్జ్ కట్టే పరిస్థితులు పోతాయి. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. అది కూడా అవసరమైతే బ్యాటరీ ఇస్తారా, లేకుంటే మీరు గ్రిడ్కి ఇచ్చి మళ్ళీ మీరు తీసుకోవచ్చు. మూడోది స్కూల్స్ కూడా విపరీతంగా చాలా స్పేసెస్ ఉన్నాయి. ఆ స్కూల్స్ అన్ని మీరు ఉపయోగించుకుంటే అక్కడ జనరేట్ చేసుకుంటే అవసరమైతే కొంత డబ్బులు కావాలి తిరిగి మీకు వస్తుంది. గ్రిడ్కి ఇవ్వగలిగితే ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు మీరు. అది కూడా వర్కౌట్ చేయండి. ఇది ఒక పక్క చేస్తూ ఇంకొక పక్కన కుసుమ్ ప్రాజెక్ట్, పంప్ సెట్ల దగ్గర ఎవరు ముందుకు వస్తే రైతులు మీటర్ పెట్టుకొని కరెంటు వాళ్ళు ఉత్పత్తి చేసి వాళ్ళు వాడుకొని మిగిలింది గ్రిడ్కి ఇస్తారు, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా వాడుకుంటారు. నేను చాలా స్పష్టంగా డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్, దిస్ ఈజ్ ది పాలసీ వీఆర్ టేకింగ్. ఒక ఇండస్ట్రీ ఉంది, మీరు చేయండి. ఇక్కడ చేశారు, ఇంకో ప్లేస్ కావాలంటే మీరు ట్రాన్స్మిషన్ మేము చేపిస్తాం, దానికి డబ్బులు ఛార్జ్ చేస్తాం. ఇట్లా గ్రీన్ ఎనర్జీని ఎవ్రీవేర్ ప్రమోట్ చేయాలనేది మన ఆలోచన. అందుకే కుసుమ్లో కూడా దగ్గర 3700 మెగావాట్లు ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఓన్లీ 1000 మెగావాట్లు ఇచ్చారు, గట్టిగా మాట్లాడుతున్నాం. విల్ గెట్ ఇట్, అవి కూడా వస్తాయి. దాని మీద పంప్ సెట్లో మీరు రాగలిగితే రైతుల్ని ప్రోత్సహిస్తాం. లేకపోతే సబ్స్టేషన్ పెట్టి అక్కడే ఒక ఎంత ల్యాండ్ కావాలో తీసుకొని అక్కడి నుంచే పవర్ జనరేట్ చేసి లోకల్గా ఇస్తాం. ఇవన్నీ కూడా ఎందుకంటే నేను చాలా రోజులుగా ఈ డిపార్ట్మెంట్లో దగ్గర 3 డికేట్లు నేను చూశాను. రిఫార్మ్స్ ఫస్ట్ టైం తీసుకొచ్చి నేను నా పవర్ పోగొట్టుకున్నాను. పవర్ రిఫార్మ్స్ తెచ్చి పవర్ పోగొట్టుకున్నాను 2004లో. ఫస్ట్ టైం 99లో రిఫార్మ్స్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. అప్పటికి ఎక్కడ కూడా పవర్ సెక్టర్ కంటే ఏది రాలేదు. రెగ్యులేటరీ కమిషన్, ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్, నాట్ ఎయిర్లైన్స్, నాట్ టెలికాం, ఫస్ట్ ఇదే మన ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయి. అక్కడి నుంచి మేము చాలా ఇన్నోవేషన్ చేసాం ఈ డిపార్ట్మెంట్లో. అప్పట్లో నేను ఎవ్రీవేర్ చెప్పేవాడిని. ఒక వ్యక్తి రావడం, బిల్ రాసుకొని పోవడం, వాళ్ళు వెళ్ళి డిపార్ట్మెంట్కి ఇస్తే డిపార్ట్మెంట్ వేరే ఒక ఆడిటర్ని పెట్టడం, వాడు బిల్లు రేజ్ చేయడం, మళ్ళీ ఆ బిల్ తీసుకొని డిపార్ట్మెంట్కి ఇవ్వడం,
వాళ్ళు ఒక మనిషిని పంపించి ఇంటికాడ ఇవ్వడం, ఇంటి దగ్గర ఇస్తే మళ్ళా ఒక రోజున మనం బిల్ కలెక్టర్ వెళ్ళడం, బిల్ కలెక్టర్ వెళ్తే మనం క్యూలో నిలబడుకొని ఆ బిల్లు కట్టడం. అక్కడి నుంచి ఈరోజు ఆటోమేటిక్ బిల్లింగ్ వచ్చింది, ఆటోమేటిక్ పేమెంట్స్ వచ్చేసాయి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ ది చేంజ్. ఇప్పుడు ఇంటిపైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. దీన్ని మీరు లాజికల్గా తీసుకపోతే చాలా ఉపయోగం ఉంటుంది. దయచేసి సీరియస్గా తీసుకోండి ఈ డిపార్ట్మెంట్లో. వీ వాంట్ టు బ్రింగ్ డ్రాస్టిక్ చేంజెస్. ఎనర్జీ అనేది ఇట్ ఈస్ ఎ మస్ట్. వితౌట్ ఎనర్జీ నథింగ్ విల్ హ్యాపెన్. ఏదర్ అగ్రికల్చర్, డొమెస్టిక్, ఇక్కడ మనం కూర్చోవాలన్న కరెంట్ లేకపోతే కూర్చునే పరిస్థితులు లేవు. ఏదర్ ఏసీ ఆర్ లైటింగ్, ఎవ్రీథింగ్. సో యూ హ్యావ్ టు గివ్ దట్ ప్రియారిటీ. రివ్యూ మీటింగ్స్ పెట్టి కరెక్ట్గా చేయండి. ఈ డిపార్ట్మెంట్ లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ వన్ ఫ్యూచరిస్టిక్. రెండోది కూడా ఎంత ఎనర్జీ మనం జనరేట్ చేయగలిగితే గ్రీన్ హైడ్రోజన్ పోతే దట్ ఈస్ ది బిజినెస్ అగైన్, ఇండస్ట్రియలైజేషన్, దట్ ఈస్ ఎక్స్పోర్ట్ సబ్స్టిట్యూట్. సో ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు వర్క్ ఇన్ దిస్ డైరెక్షన్. రెండోది డిపార్ట్మెంట్ ఒకటే కోరుతున్నాం, ఈఎస్ఎల్ కూడా బాగా చేస్తున్నారు, దేని మీద కూడా ప్రొజెక్ట్ చేయండి. ఒక యూనిట్ మనం సేవ్ చేస్తే 2 యూనిట్స్ ఉత్పత్తి చేసినట్టు. ట్రాన్స్మిషన్ లాసెస్ ఇవన్నీ మనం తీసుకుంటే. రెండోది యాక్సిడెంట్స్. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ యాక్సిడెంట్ ఇయర్ ఆఫ్టర్వర్డ్స్. యూ సెండ్ యువర్ డ్రోన్స్, అసెస్ క్లియర్లీ, అలర్ట్ యువర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. ఎక్కడ కూడా లో హ్యాంగింగ్ ఉంటే ఆల్ వైర్స్ యూ హ్యావ్ టు రెక్టిఫై. కలెక్టర్స్ కూడా మీరు సేఫ్టీ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇంకొక యాక్సిడెంట్ ఎక్కడ జరిగితే దట్ ఈజ్ అవర్ ఇన్ఎఫిషియన్సీ. బిల్డింగ్ల పైన పక్కనే కనపడుస్తూ ఉండడం, లేదంటే లో హ్యాంగింగ్ రావడం, ట్రాక్టర్లు పోతే ఎటు మీద పడడం, ఇవన్నీ కూడా సెట్ రైట్ కావాల్సిన అవసరం ఉంది. సేఫ్టీ కూడా ఉండాలి. దీన్ని కూడా మీరు వర్కౌట్ చేసుకోండి. దిస్ ఈజ్ ద వేర్ ఇన్ ఎనర్జీ డిపార్ట్మెంట్ లాట్ ఆఫ్ వర్క్ యూ హ్యావ్ టు డూ. బయోఫ్యూయల్ వచ్చింది, 135 crores ఈచ్ యూనిట్ పెడుతున్నారు. ఒక 40-50 మందికి ఉద్యోగాలు వస్తాయి అక్కడ. వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఎవరైతే ల్యాండ్ ఇస్తారో వాళ్ళకి ఆదాయం కూడా ఎకరాకు 30,000 రూపాయలు వాళ్ళకి వచ్చే పరిస్థితి వస్తుంది వేస్ట్ ల్యాండ్ ఇస్తే. ఇలాంటి న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చి కనీసం నేను చూశాను కర్నూలులో కొన్ని పార్ట్స్లో అయితే ల్యాండ్, వేస్ట్ ల్యాండ్, నాట్ ఈవెన్ దే ఆర్ గెటింగ్ 1 రూపీ. ఒక 5 ప్రకాశం కూడా అంతే. ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తే కనీసం ఒక 2-3 లక్షల రూపాయలు వాళ్ళకి వచ్చే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ మినిమం సపోర్టింగ్ ఇన్కమ్. కాబట్టి మీరు ఇది కూడా జాగ్రత్తగా పెట్టుకొని అక్కడ ల్యాండ్లో వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, పని చేస్తే అదనపు ఆదాయం వస్తుంది. సో దిస్ ఈజ్ వేర్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఎనీ క్లారిఫికేషన్స్ ఆన్ దిస్? సార్, పుచ్చకల్మాడ విలేజ్లో మళ్ళీ ఒక చిన్న సర్వే చేయించాం సార్ దీనికోసం. సో పిఎం దీనికోసం సార్ చూస్తే సార్ యాక్చువల్గా ఒక్కొక్క ఇంటి మీద మ్యాక్సిమం వీ కెన్ పుట్ ఫర్ 2 kV సార్, 2 kilowatt దాకా పెట్టవచ్చు బికాస్ ఆఫ్ స్పేస్ కన్స్టెంట్ సార్. సో ఇక్కడ 2 lakhsలో సార్ 60,000 సబ్సిడీ పోతే 1.4 lakhs దాకా మనము పే చేయాలి సార్. సార్ మనకి ఇప్పుడు 18-19లో మనం ఈఎస్ఎల్ ప్రాజెక్ట్ చేసాం, ఎల్ఈడి ప్రాజెక్ట్ చేసాం. కాన్సెప్ట్ మనం చేసింది ఏంటంటే సార్, వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ మనం ఎల్ఈడి మనం కన్వర్ట్ చేసుకుంటే మామూలుగా ఫ్లోరోసెంట్ ట్యూబ్ నుంచి 50% మనకి అమౌంట్ మిగులుతుంది, పవర్ చార్జ్ మిగిలింది సార్. సో దాన్ని రీఫండ్ చేసేటప్పుడు ఈఎస్ఎల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మొత్తం 24 lakhs లైట్స్ మనం చేయగలిగాం సార్ దాంట్లో. సో ఇక్కడ సార్ ఇలా కుప్పంలో రెస్కో మోడల్ చేస్తున్నాడు సార్. ఈ యొక్క విలేజ్లో పుచ్చకాయల మోడల్ వీ కెన్ స్టార్ట్ విత్ ఈఎస్ఎల్ మోడల్ సార్. No, you can put it, no problem. అలాంటివన్నీ పెట్టి డిఫరెంట్ విలేజెస్ లో కూడా 100% చేస్తే దాన్ని ఒక యూనిట్ కింద చేసుకొని సబ్ స్టేషన్ వారిగా అవసరం రెస్కోలు పెట్టి యూ కెన్ వర్క్ ఇట్ అవుట్. ఇక్కడ అది చేస్తాం సార్. Substitutes, you can do both. Yes, sir, both. So then anybody or otherwise? సార్ చిన్న వేరేది సార్, వేరేది లేదు. అంటే వేరేదంటే ఎలక్ట్రిసిటీ సంబంధించిందే పబ్లిక్ కొద్దిగా అవసరమైంది సార్. ఇప్పుడు మనం రోడ్లు వేస్తున్నాం, రోడ్డుగా అడ్డంగా ఒక స్తంభం ఉంది మార్చమంటే దానికి డబ్బులు కట్టమంటున్నారు. ఎవరైనా పేదోడు ఒక ఇల్లు కట్టుకుంటే దానికి డబ్బులు కట్టమంటున్నారు. మళ్ళీ నువ్వు కరెంట్ ఛార్జీలు పెంచినారంటావు మళ్ళీ. అలాగనే లేదు సార్, ఎక్స్ప్లెయిన్ అదే చేస్తాను. నువ్వు కాదు, అదంతా ఎక్స్పెండిచర్ అంతా వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచాలి కదా.
ఎక్కడెక్కడ ఎవరో కరెంట్ పే చేయాలి ఛార్జీలు కదా. పెంచుతున్నా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ ఇది గ్రామాలు అందరికీ ప్రాబ్లం సార్, ఎవరు అడగలేకపోతున్నారు కానీ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది సార్. నో అది ఇంతకుముందు దీన్ దయాళ్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉండేది, అందులో పెట్టేవాళ్ళు. దీనికి ఏదో కొంత బడ్జెట్ పెట్టకపోతే అన్ని దగ్గర ప్రాబ్లం వస్తుంది. we'll work it out. Let us see. Note down. We'll have a review. What is the income we are getting? On the basis of that, we'll take a call. ఓకే, ఎస్ సార్.